అంటే గురువు తప్ప ఇంకేమీ వద్దు అనే ఇంటెన్సిటీలో నాకు చాలాసార్లు అంటే ఇక్కడ మీదకి వచ్చేసి రైట్ కళ్ళల్లో కళ్ళు పెట్టి అంటే 1 ఇంచ్ 2 ఇంచ్ కన్నా డిస్టెన్స్ ఆయన కడికి నా కడికి అపారమైన దయతో he would stoop down and look into my eyes and then సడన్గా ఏదో బద్దలైనట్టు లోపల నుంచి ఒక స్ట్రాంగ్గా వచ్చి మొత్తం ఒళ్ళంతా కుదిపేసి ఏం జరుగుతుందో తెలియకుండా అంతా అదృశ్యం అయిపోయి ఆఫ్టర్ ద పీరియడ్ ఆఫ్ టైం దాంట్లో టైము ప్లేస్ డిస్టెన్స్ సంబంధం లేదు కదా. తర్వాత ఇట్ వుడ్ ఎండ్ అప్ ఇన్ అ వెరీ వెరీ డీప్ సైలెన్స్ where there is nothing but silence. ఎక్కడ మాటలు లేవు, ఎక్కడ తలంపులు లేవు, ఎక్కడ ఊహలు లేవు, అక్కడ నేనున్నాను అన్న ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఈ సైలెన్స్ ఇట్ సెల్ఫ్. అయితే అది కన్సిస్టెంట్గా ఉండిపోవడం కాకుండా ఆఫ్టర్ అ స్పాన్ ఆఫ్ సమ్ టైమ్ ఆర్ డే ఆర్ టూ మళ్ళీ I am this body అనే ఫీలింగ్లోకి వచ్చి మళ్ళీ స్లోగా యాక్టివిటీ వుడ్ బిగిన్. సో అలా అప్పుడప్పుడు జరగడంలో ఒక సందర్భంలో నాన్నగారు అమ్మ నీ అకారణ భక్తిలో నీకు ఎడతెగని శాంతి తెలుస్తోంది కదమ్మా అని అడిగారు. నాన్నగారు నాకు అసలు భక్తి ఉన్నట్టు కూడా తెలియట్లేదు, శాంతి గురించి నేను ఎలా చెప్తాను అని అడిగారు. వెరీ గుడ్ బికాస్ ఇట్ ఈస్ వెరీ న్యాచురల్. అది తెలిస్తే మళ్ళీ ఈ అహంభావన గుర్తించి అది తెలిసి మళ్ళీ ఎక్స్ప్రెషన్కి వస్తే అది అహంకారం అవుతుంది. యు ఆర్ ఇన్ ది రైట్ డైరెక్షన్. ఇట్ విల్ రివీల్ ఇట్ సెల్ఫ్ టు యూ కంప్లీట్లీ. ఇట్స్ అంటే ఇట్స్ మ్యాటర్ ఆఫ్ సమ్ టైం అంటారు. సో ఇందాక సంధ్యానికి చెప్పినట్టు అంటే గురువు గారు చేసిన పని ఏంటి అంటే ఆయన పట్ల ఎంత ఆకర్షణ క్రియేట్ చేశారు అంటే ఆయన తప్ప ఇక సృష్టిలో ఏమీ అక్కర్లేదు అన్నంత ప్రేమ ఆయన పట్ల ఆయన కలగజేసుకుని అంతకన్నా ట్రెమెండస్ లవ్ ఆయన మన మీద కురిపించి మనకి ఏమన్నా జన్మాంతరాల్లో ఏమన్నా వెలితి కానీ అసౌకర్యం కానీ ఇబ్బందులు కానీ ఉంటే దాన్ని పూడ్చి కవర్ చేసి సబ్జెక్ట్ ద్వారా మన కర్మని సునాయాసంగా మనం అనుభవించేసేలాగా ఆయనే ఉండి దాన్ని మోసి మనకి పెయిన్ తెలియకుండా, సఫరింగ్ ఈజ్ మ్యాండేటరీ బట్ పెయిన్ ఈజ్ ఆప్షనల్ అన్నట్టు పెయిన్ తెలియకుండా చేసేయడం వల్ల జీవితం మనం జీవించామా ఆయన జీవించేసారో తెలియకుండా ఇట్స్ అంటే తామరాకు మీద నీటి బొట్టు అని మనం వింటాం థియరాటికల్గా, బట్ లిటరలీ ఆయన అది చేస్తారు దయలో, గ్రేస్లో. All you have to do is seek him and nothing else. Silence అనేది is as simple as it is and it is the easiest thing. ఎందుకు అంటే ఉన్నదే అది, మిగతా వద్దు అని నిజంగా సిన్సియర్గా వదులుకుంటే యూ విల్ రిమైన్ ఇన్ సైలెన్స్ అనేది నా అనుభవం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ షా. మైక్ అరుణ్ ఆంటీకి ఇద్దాం అనుకున్నాం కానీ ఆంటీ ఇంకా సైలెన్స్లో ఉన్నారు. సో ఐ టేక్ ద మైక్ ఫర్ సమ్ టైమ్. సైలెన్స్ గురించి భగవాన్ బుక్లో ఒక లైన్ చదివిన తర్వాత ఇంకా ఫర్ మీ సైలెన్స్ బికేమ్ that line, and the line was silence is nothing but the absence of I thought. అంటే మౌనంగా కూర్చోవటం సైలెన్సా? ఇప్పుడు మనం అందరూ 5 నిమిషాలు మౌనంగా కూర్చున్నాం కానీ అందరూ మైండ్లో జెట్ స్పీడ్లో థాట్స్ రావటము, అది ఒక మైండ్కి టెండెన్సీ, ఒక మైండ్కి అలవాటు కాబట్టి అంత యాక్టివ్గా అంత స్పీడ్గా మైండ్ నడిచినప్పుడు మనం నిజంగా ఆ సైలెన్స్ని ఎక్స్పీరియన్స్ చేసేవాళ్ళం. అదొక క్వశ్చన్ మనమే అడగాలి.
అంటే ఇంకెవరికి మనం చెప్పక్కర్లేదు, మనకి మనమే అడగాలి. సైలెన్స్ ఇఫ్ ఇట్ ఈస్ ద అబ్సెన్స్ ఆఫ్ ఐ థాట్, నేను మనం చెప్పుకుంటూ ఉంటాం కదా, నేను అన్న థాట్ లేకుండా మౌనంగా మనం కూర్చోగలిగితే అదే నిజమైన సైలెన్స్. పుట్టి మౌనంగా కూర్చోవడం కాదు. అండ్ మనం అర్థమా చెప్పినట్టు సైలెన్స్లో కూర్చొని ఆ ఎక్స్పెక్టేషన్ అన్న థాట్ కూడా వస్తుంది కదా. ఆ ప్రతి థాట్ అంటే సైలెన్స్, ప్యూర్ సైలెన్స్, కంప్లీట్ సైలెన్స్లో 1% కూడా మన గురించి ఆ థాట్ రాదు. యాక్చువల్గా ప్యూర్ సైలెన్స్, కంప్లీట్ సైలెన్స్లో ఏమి థాట్ రాదండి. అక్కడ భగవంతుడు విడిగా మనకంటే సెపరేట్గా ఉన్నాడన్న థాట్ కూడా మనకి రాదు. దట్ ఈస్ కంప్లీట్ సైలెన్స్. అంటే మనం మెడిటేషన్లో చాలాసార్లు భగవంతుడిని ఒక గోల్గా పెట్టుకుని ఆయన మీద మనం మెడిటేట్ చేస్తాం కదా. యాక్చువల్గా అదే ప్రాసెస్లో ఇప్పుడైతే మనకి అది కరెక్టే, ఆ ప్రాసెస్లో మనం ఉన్నాం. అది ఒక రోజు వస్తుంది, ఆ రోజు ఆయన అన్నట్టు సంథింగ్ విల్ హ్యాపెన్. మీరు అన్నట్టు సంథింగ్ విల్ హ్యాపెన్. అది వాట్ ఈస్ దట్ సంథింగ్ విచ్ విల్ హ్యాపెన్? ఏదైనా లైట్ వెలుగుతుందా, లేకపోతే వైకుంఠం నుంచి ఏదైనా మనకి అందరూ దేవుళ్ళు వచ్చి పువ్వులు వేస్తారా, లేకపోతే మన కళ్ళు ఎదురుగుండా సాక్షాత్ విష్ణు కనిపిస్తారా? వాట్ ఈస్ దట్ సంథింగ్ విచ్ విల్ హ్యాపెన్? What will happen is complete silence. Complete vacuum. And in that silence, a నేను అన్న థాట్ రాదు, ఉండదు, అది మిగలదు. ఎందుకంటే ఆ మైండ్ డిజాల్వ్ అయిపోతుంది. That something, when that something happens, నీ మైండ్ నీ లోపల ఉన్న సోర్స్లో డిజాల్వ్ అయిపోతుంది. అప్పుడు ఆ మైండ్ మిగలదు. కాబట్టి నేనన్న థాట్ రానే రాదు. దాంతో పాటు ఆ కంప్లీట్ అసలు భగవంతుడు మనకంటే సెపరేట్గా ఉన్నారన్న విషయం కూడా మనకి చెప్పడానికి ఆ మైండ్ ఉండాలి కదా. అదే లేనప్పుడు భగవంతుడు సెపరేట్గా ఎలా అవుతాడు? సో నేనన్న థాట్ మిగలదు, నాతో పాటు ఆయన సెపరేట్గా ఉన్నారన్న థాట్ కూడా మిగలదు. థాట్ లెస్. దట్ సంథింగ్ విచ్ విల్ హ్యాపెన్ విల్ బి ద థాట్ లెస్ స్టేట్, వేర్ దెర్ ఇస్ నో థాట్ అండ్ దెర్ ఇస్ నో మైండ్. And when the thought less happens, what remains is God. అంటే ఆ సంథింగ్ జరిగినప్పుడు భగవంతుడే ఉన్నాడు, ఆయన ఉన్నాడని చెప్పటానికి కూడా నేను లేను. సో ఆయన మాత్రమే ఉన్నారు అన్న విషయం అప్పుడు రివీల్ అవుతుంది. అంటే ఇప్పుడు కూడా అదే నిజం. ఇప్పుడు కూడా భగవంతుడు మాత్రమే ఉన్నాడు, నేను లేను.
అప్పుడు వెన్ సంథింగ్ హ్యాపెన్స్, ఆ విషయం, ఆ నిజం, ఆ ట్రూత్ ఏదైతే గురువుగారు మనకి నిజం చెప్పారో ఆ ట్రూత్ మనకి అందువల్ల రివీల్ అవుతుంది. ఏ బుక్లో సైలెన్స్ గురించి రాశారు భగవాన్, అదే బుక్లో ఇంకొక మాట ఉందండి. A day will come, ఫస్ట్ ఇంగ్లీష్లో చెప్తాను. A day will come when you will laugh at your own efforts. A day will come, something will happen. A day will come when you will laugh at your own efforts. That which will be on the day that you laugh is right here and right now. Hands are shaking actually when I say this line. A day will come అంటే ఒక రోజు వస్తుంది. సంథింగ్ విల్ హ్యాపెన్ అన్నారు కదా, ఒక రోజు వస్తుంది. దట్ డే యూ విల్ లాఫ్ అట్ యువర్ ఓన్ ఎఫర్ట్స్. ఆ రోజు నీ ఎఫర్ట్ మీద నీకే నవ్వు వస్తుంది. మనం ఎఫర్ట్ పెడుతున్నాం కదా, మనం పెట్టి ఎఫర్ట్ మీద నీకే నమ్ము వస్తుంది. ఎందుకంట దట్ విచ్ విల్ బీ ఆన్ ద డే దట్ యు లాఫ్ అంటే నువ్వు నవ్విన రోజు ఏదైతే ఉంటుంది, ఏదైతే నీకు దొరుకుతుంది, ఏదైతే నీకు రివీల్ అవుతుంది, అది ఇప్పుడు కూడా ఉంది, ఇక్కడ ఉంది. యాక్చువల్గా సైలెన్స్లో మౌనంగా ఉండాలి, కానీ సైలెన్స్ గురించి చెప్పడానికి చాలా ఉంది. బట్ ద బెస్ట్ experience is the best way to understand the truth of silence. అంటే the power of silence, ఆ సైలెన్స్లో ఉన్న పవర్ మనం ఎక్స్పీరియన్స్ చేసే వరకు ఆ పవర్ మనము అర్థం చేసుకోలేమండి. అంటే మనం ఎక్స్పీరియన్స్ చేసిన పీస్, లేకపోతే మెడిటేషన్లో కొంచెం సేపు మనం ఎక్స్పీరియన్స్ చేసిన ఒక అరగంట కూర్చున్నా, పోనీ ఒక గంట కూర్చున్నా, మనం సైలెన్స్ పీస్ ఎక్స్పీరియన్స్ చేసిన ఇది చాలా, ఇది 1% కూడా 1% కూడా కాదు. మన లోపల, మన డీప్, మన సోర్స్లో, మన సెల్ఫ్లో ఉన్న సైలెన్స్ అసలు సముద్రం కంటే విశాలం ఉంది. అందుకే సముద్రంతో పోల్చుకున్నారు. అంత లోతు, అంత డీప్గా ఉంటుంది, అంత విశాలంగా ఉంటుంది, అంత సైలెన్స్ మన లోపల ఉంది. ఇప్పుడే ఉంది, ఇక్కడే ఉంది, ఎక్కడో లేదు, వైకుంఠంలో లేదు, మన ఇంట్లో లేదు, ఇక్కడే ఉంది, ఇప్పుడే ఉంది. కానీ ఆ సైలెన్స్లో ఉన్న పవర్, ఆ సైలెన్స్లో ఉన్న డెప్త్ మనం సొంతంగా ఎక్స్పీరియన్స్ చేసిన వరకు మనకు అది దాని 1% కూడా దాని వాల్యూ మనకు అర్థం అవుతుంది. అది చెప్పేది కాదది. ఆంటీ చెప్పినట్టు అది ఎక్స్పీరియన్స్ మాత్రమే చేయగలుగుతాం మనం. దాని గురించి మనం చెప్పాలంటే మనకి ఆ ఇంటలెక్ట్ సరిపోదు, మన మాటలు సరిపోదు, అంత డీప్. ఆల్మోస్ట్ 15 years బ్యాక్ జరిగి ఉంటుంది. సైలెన్స్ గురించి చెప్పినప్పుడు ఆలోచన వచ్చింది నాకు. నేను రమణ పాఠశాలలో చదివినాను.
వర్షం చదివినప్పుడు ఆయన దానిచ్చి నా మనసును తీసుకెళ్ళి ఆత్మకి జత చేసి నాకు అది వివరంగా అర్థమయ్యేటట్లు ఆయన అనుగ్రహించారు భగవాన్. ఎంత సైలెన్స్ అంటే ఇంకేం థాట్స్ ఉండే కాదు. అది చదివిన నాలో దాన్ని అర్థం చేసుకోవడం కష్టం కదా. ఆయన మనసు వెళ్ళిపోయి ఆత్మలో జాయిన్ అయ్యేది. అది తెలియజేస్తూ ఉండేది నాకు. అది సైలెన్స్ ఉండేది, అవసరం ఉండేది కాదు. అలాగే ఒకసారి ఏమో శివరాత్రికి మెడిటేషన్ కుదిరింది. మెడిటేషన్ అట్లా గుళ్ళో కూర్చున్నా మెడిటేషన్ వచ్చేసింది, ఇంట్లో కూర్చున్నా మెడిటేషన్ వచ్చింది. ఇంకా ఎలాంటి ఆలోచనలు లేదు. శరీరం అంతానేమో తేలిపోతాం. నేను ఎక్కడ కూర్చున్నానో తెలియదు, ఏం చేస్తున్నానో తెలియదు. స్పష్టంగా మాటలు వినిపిస్తున్నాయి. ఆ విషయం నాన్నగారు చెప్పారు. నీకు చూపించాడు మా శివుడు, అది నువ్వు కంటిన్యూ చేయన్నాను. నిర్ణయాలు కట్టేసి వాళ్ళే కదా, అది కంటిన్యూ చేయలేదు. అప్పుడప్పుడు అలా సైలెన్స్ కొంచెం ఇష్టం అన్నమాట. అది చైతన్యం అనవచ్చు, ఆత్మ అనవచ్చు, ఏదో ఒకటి అనొచ్చు కదా. చదివినప్పుడు సైలెన్స్గా మనసు వెళ్ళి అక్కడ అడిగింది అనుకో, ఇంకా ఆటోమేటిక్గా అర్థం అవుతుంది. లేకపోతే మనకి థాట్స్ కూడా ఆగిపోతాయి. మనకి ఇష్టం సైలెన్స్ కూడా. మనది మెడిటేషన్ అంటే చాలా ఇష్టం. అది నువ్వు చెప్పాక చెప్పాలనిపించింది అని చెప్పాను. వండర్ఫుల్. అవునండి, ఏదో ఒకటి చెప్తారు. ఇప్పుడు చెప్పిన మాట నీకు డీప్ లోపల నుంచి వస్తుంది కదా, చెప్పాలి, తప్పదు. కొంచెం సౌండ్ పెంచు. తర్వాత ఏదో ఒకటి చెప్పాలండి, డీప్ నుంచి వస్తుంది కదా, సోర్స్ నుంచి వచ్చిన మాట. సైలెన్స్ అంటే పంపేటమ్మా. సైలెన్స్ అంటే లవ్. ఇస్తే వస్తుందండి అలా ఉండిపోవాలనిపిస్తున్నారు. అదే ఫైనల్ అనుకున్నాను నేను. తర్వాత నాన్నగారు చెప్పారు, నేను నువ్వు చంపుకుంటావా అన్నారు. ఇప్పుడు ఆలోచన వచ్చింది, నన్ను నేను చంపుకోలేను. ఎలా చంపుకుంటాను నేను? అప్పుడు అర్థమైంది నాకు, అంటే జ్ఞానస్థితే ఫైనల్ కాదు. ఆ పైన నీ ప్రారంభం పూర్తిగా ఖర్చు అయ్యి నీ హృదయం అంతా ఖాళీ అయినప్పుడు ఆయన నిన్ను కాదు. ఇంకెవరన్నా చెప్తారండి కొంచెం సేపు. ఆంటీ చెప్తారా? స్మృతి అంటే మాట్లాడు. అంటే టాపిక్ గురించి ఏదో ఒకటి ఎక్స్పీరియన్స్ ఉంటుంది. మాట్లాడి సార్ కాసేపు.